జనరల్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము, తర్వాత రిపోర్ట్ జనరేట్ చేయడము అనేది ప్రతి స్కూల్లో కూడా చాలా టైంతో కూడుకున్న పని, చాలా టైం కూడా తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్లో ఎగ్జామినేషన్స్ ఈ మాడ్యూల్లో ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంత ప్రాసెస్ కూడా, అంటే హాల్ టికెట్స్ నుంచి ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేసేంత వరకు కూడా చాలా సింపుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమైజ్డ్గా ఉంటుంది, అంటే ప్రతి ఆప్షన్ని కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో ది బెస్ట్ మోడల్ అని చెప్పేసి మనం ఎగ్జామ్ మేనేజ్మెంట్ని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ని యాడ్ చేయడము, గ్రేడ్ టేబుల్ని మనము రీసెర్చ్ చేసుకోవడము, అంటే మాడిఫై చేసుకోవడము, ప్రోగ్రెస్ కార్డ్ని జనరేట్ చేయడము, అదేవిధంగా హాల్ టికెట్ కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు. కాబట్టి కంప్లీట్ మాడ్యూల్ అనేది మనకు ఎగ్జామ్ సంబంధించిన మాడ్యూల్ మనకు దీంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఎగ్జామినేషన్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకు ఆప్షన్ చూసినట్లయితే లెఫ్ట్ మెనూలో ఎగ్జామ్ కేటగిరీ, యాడ్ ఎగ్జామ్స్, మేనేజ్ గ్రేడ్స్, మేనేజ్ మార్క్స్ 1 అండ్ మేనేజ్ మార్క్స్ 2, ప్రోగ్రెస్ కార్డ్, మార్క్ లిస్ట్, అదేవిధంగా హాల్ టికెట్ స్ట్రక్చర్, అంటే హాల్ టికెట్ జనరేట్ చేయడం. కంప్లీట్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఉన్న ప్రతి స్టెప్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, అంటే ప్రతి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ఎగ్జామ్ కేటగిరీ, మనకు సెకండరీ అండ్ ప్రైమరీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డిఫాల్ట్గా ఏపీ అండ్ తెలంగాణ కలిపేసి 4 కేటగిరీస్ ఇక్కడ ఇచ్చారు. టీఎస్లో వచ్చేసి 2 సెకండరీ అండ్ ప్రైమరీ, అదేవిధంగా ఏపీలో వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ. ఇక్కడ మీరు డైమెన్షన్స్ చూసినట్టయితే మనకు రిపోర్ట్ కార్డ్ వచ్చేసి, అంటే ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసి హైట్ విడ్త్ ఎంత డైమెన్షన్లో ఉండాలి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఎడిట్ బటన్ ఉంటుంది. సో ఈ బటన్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న సబ్ ఆప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ కేటగిరీ. సో ఎగ్జామ్ కేటగిరీ ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా డైమెన్షన్ 1, దీంట్లో హైట్ అండ్ విడ్త్, ఇక్కడ మనకు విడ్త్ కనిపిస్తూ ఉంటుంది, దెన్ హైట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకసారి మనము ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసిన, లేదా మోర్ దెన్ 2 or 3 సబ్జెక్ట్స్ని యాడ్ చేసినప్పుడు హైట్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు సెకండ్ పేజ్కి వస్తుంది. అంటే ఒకే ప్రోగ్రెస్ కార్డ్ అనేది రెండో పేజీలో కూడా వస్తుంది, 1-2 lines. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా హైట్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు 395 ఉంది కదా, అప్పుడు మీరు 405 అంటే 405గా సెట్ చేస్తే అది మనకు సింగిల్ పేజీలోకి వస్తుంది. ఇలా మనం డైమెన్షన్స్, కార్డ్ డైమెన్షన్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో చూస్తే సెలెక్ట్ క్లాసెస్, అంటే మనకు సెకండరీ తీసుకుంటే మన స్కూల్లో సెకండరీ అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, గవర్నమెంట్ ప్యాటర్న్ ప్రకారము 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ అప్డేట్. అదేవిధంగా ప్రైమరీ తీసుకున్నట్టయితే ఎడిట్, సేమ్ నర్సరీ నుంచి 4th క్లాస్ వరకు ఇలా మనం సెట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 2 కేటగిరీస్ ఇచ్చారు. సో మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఎగ్జామ్ కేటగిరీ ఇక్కడ క్లిక్ చేసి, సో ఎగ్జామ్ కేటగిరీ నేమ్, డైమెన్షన్స్, యాక్టివ్, అండ్ ఇక్కడ మనము ఆ కేటగిరీకి సంబంధించినటువంటి క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్లిక్ చేయండి, కంట్రోల్ హోల్డ్ చేయండి, అంటే కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. డీసెలెక్ట్ చేయాలన్నా కూడా మనము కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి క్లిక్ చేస్తాము. ఇలా మనము సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెట్ ఎగ్జామ్ కేటగిరీ, ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఫస్ట్ రన్ అంటే టీఎస్
సిసిఈ 2008 సెకండరీ అండ్ ప్రైమరీ సెలెక్ట్ అయి ఉన్నాయి. మనకు ఏపీ సెకండరీ అండ్ ప్రైమరీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే క్లిక్ చేయండి, కంట్రోల్ పట్టుకొని సెకండరీ క్లిక్ చేసి అప్డేట్ అంటే మనకు అవి అప్డేట్ అవుతాయి. సో ఇది మనము ఒక ఎగ్జామ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవడము, ప్రోగ్రెస్ కార్డ్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ని మాడిఫై చేసుకోవడము, తర్వాత ఆ కేటగిరీని సెట్ చేయడం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఎగ్జామ్స్. యాడ్ ఎగ్జామ్స్ మనకు ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో, మన స్కూల్లో ఎన్ని ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తామో ఇక్కడ మనము ఎగ్జామ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ వచ్చేసి మనకు టిఎస్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే FA1, FA2, SA1, SA2. అదేవిధంగా ప్రైమరీకి వచ్చేస్తే FA1 ప్రైమరీ, FA2 ప్రైమరీ, SA1 ప్రైమరీ ఇలా మనకు ఇచ్చారు. అదేవిధంగా సెకండరీ వాళ్ళకి FA3 అండ్ FA4. ఇంకా మనం క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి యాడ్ ఎగ్జామ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ని యాడ్ చేయాలి అంటే మనకు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. సో దాంట్లో ఇక్కడ మనకు పార్ట్స్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అంటే మన ఎగ్జామ్లో అంటే ఇక్కడ FA1లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఓరల్, ప్రాజెక్ట్, రిటెన్ అండ్ స్లిప్ టెస్ట్. ఇవి మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. ఇలా మనకు పార్ట్స్ ముందుగానే మనం అనుకుని ఎగ్జామ్ ప్యాటర్న్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ని ఒకసారి మనము ఎడిట్లోకి వెళ్ళేసి దాంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూసినట్లయితే నెక్స్ట్ మనము కొత్తగా ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకు సింపుల్ గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఎడిట్ బటన్ ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు నాకు ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కేటగిరీ. మనం క్రియేట్ చేస్తున్న ఈ ఎగ్జామ్ అనేది ఏ కేటగిరీలోకి, అంటే సెకండరీనా ప్రైమరీనా అదేవిధంగా ఇక్కడ మనము టిఎస్ సెకండరీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నేమ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అదేవిధంగా షార్ట్ నేమ్ FA1. పొజిషన్, సో ఆర్డర్ అనేది మనకు ఫస్ట్ లో ఉండాలా సెకండ్ లో ఉండాలా అన్నప్పుడు మనం ఇక్కడ పొజిషన్ అనేది 1, 2, 3 అలా ఇస్తూ ఉంటాం. సో 1 ఇస్తే మనకు పైన కనిపిస్తూ ఉంటుంది, 2, 3 అలా ఇస్తే ఆర్డర్ లో మనకు సెకండ్, థర్డ్ ప్లేస్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి పార్ట్స్ నేమ్స్. సో పార్ట్స్ నేమ్స్ వచ్చేసి ఓరల్, ప్రాజెక్ట్, రిటెన్, స్లిప్ టెస్ట్. సో ఇక్కడ మనం 4 ఇచ్చాం. అండ్ ప్రతిదీ కూడా మనకు కామా సపరేటెడ్ గా ఉంది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏవైతే ఇస్తున్నామో, ఏవైతే ఇక్కడ టైప్ చేస్తామో అవి కామా సపరేటెడ్ గా ఉండాలి. అయితే ఇక్కడ మనము కొన్నిసార్లు 4 పార్ట్స్ ఉండవు, మేబీ కొన్ని స్కూళ్ళల్లో 2 పార్ట్స్ కండక్ట్ చేస్తారు. అలా కస్టమైజ్ గా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇక్కడ మనం 4 ఉంది కాబట్టి అక్కడ మనం 4 ఇచ్చాము. ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్డేట్ అయింది. అప్పుడు ఏం చేస్తాము, ఈ 2 పార్ట్స్ కి మనము ఇక్కడ 2 నేమ్స్ మాత్రమే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్ ఉండాలి. సో అప్పుడు నేను దీన్ని మొత్తం తీసేస్తాను, ఇలా ఇస్తాము. 2 పార్ట్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్, సెకండ్ వచ్చేసి మనకు స్లిప్ టెస్ట్. మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఇచ్చాం కాబట్టి మీకు ఇక్కడ మాక్సిమం మార్క్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
సో మాక్సిమం మార్క్స్ అంటే ఏంటి అంటే మన ఈ FA1 ఎగ్జామ్కి మాక్సిమం మార్క్స్ ఎన్ని, 20నా, 40నా, 50నా, లేదంటే 80నా, ఇలా మనము ఏదైనా ఇవ్వచ్చు. సో మనము మాక్సిమం మార్క్స్ అనేటిది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2. ఇక్కడ మనం 2 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు పార్ట్ 1, పార్ట్ 2 కనిపిస్తుంది. సో పార్ట్ 1కి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే 10 10 10 + 10 20 ఇక్కడ మ్యాచ్ అయింది. లేదంటే నేను ప్రాజెక్ట్కి 5 మార్క్స్ ఇస్తాను మ్యాక్సిమం, అదేవిధంగా స్లిప్ టెస్ట్కి 15 ఇస్తాను, ఇలా మనం మ్యాచ్ చేయొచ్చు. 5 + 15 20 ఇలా మ్యాచ్ అవుతుంది. సో ఈ మార్క్స్ అని మనం ఎక్కడ ఇస్తున్నాము అంటే అకాడమిక్ సబ్జెక్ట్స్. సో అకాడమిక్ సబ్జెక్ట్ లోపల మనకు 2 పార్ట్స్ ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ 20, ఇలా మనం ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా ఒకవేళ 4 పార్ట్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ మీరు 4 సెలెక్ట్ చేసుకోండి. దెన్ వాటికి సంబంధించిన నేమ్స్ ఇలా మనము నేమ్స్ ఇస్తాము. కామా సపరేట్ తోని మనం ఇక్కడ నేమ్స్ ఇస్తాము. అప్పుడు అకాడమిక్ సబ్జెక్ట్స్ లో మాక్సిమం మార్క్స్ 20, 4 పార్ట్స్ అన్నప్పుడు ప్రతి పార్ట్ కి మాక్సిమం మార్క్స్ ఎన్ని, 5 5 5 5 ఇలా ఇచ్చాము. సో మనకి ఇది సెక్షన్ 1 అయిపోయింది. అండ్ సెక్షన్ 2 తీసుకుంటే అడిషనల్ సబ్జెక్ట్. ఒకవేళ మనకు అడిషనల్ సబ్జెక్ట్స్ ని ఉన్నాయన్నప్పుడు సో మాక్సిమం మార్క్స్ ఎన్ని 20, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1, అదేవిధంగా యాక్టివ్, ఇన్యాక్టివ్. సో యాక్టివ్ అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇన్యాక్టివ్ అంటే మనకు అక్కడ కనిపించదు. సో ఈ కనిపించడము అంటే మార్క్స్ ఎంట్రీ అనేది తీసుకుంటుంది. మనము యాక్టివ్ లో పెట్టుకుంటే మార్క్స్ ఎంట్రీ అనేది తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ పార్ట్ 1 ఉంటుంది కాబట్టి ఒకే పార్ట్ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన మాక్సిమం మార్క్స్ కూడా ఇక్కడ మనం 20నే ఇచ్చేసాం. అదేవిధంగా కో స్కాలర్షిప్ సబ్జెక్ట్. సో దీంట్లో కూడా మనకు ఇన్యాక్టివ్ అంటే మనకి ఇది మార్క్స్ అనేది మార్క్స్ ఎంట్రీలో కనిపించదు. సో యాక్టివ్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంది. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 20, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1, అదేవిధంగా ఇక్కడ మనము ఆ పార్ట్ కి మాక్సిమం మార్క్స్ కూడా 20 కింద ఇచ్చేస్తాం. దెన్ ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ అందాం. ఇప్పుడు మనము ప్రైమరీ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ని యాడ్ చేద్దాము. సో ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ 2P ఉంది కాబట్టి మనం 3Pని యాడ్ చేద్దాం. సో యాడ్ ఎగ్జామ్ లోకి వెళ్ళండి, ప్రైమరీ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3P అండ్ షార్ట్ నేమ్ వచ్చేసి FA3. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 10 ఇస్తున్నాను. పార్ట్స్ నేమ్ ఓరల్, ప్రాజెక్ట్, రిటన్ అండ్ స్లిప్ టెస్ట్. ఇక్కడ మనకు కామా సపరేటెడ్ ఉండాలి. యాక్టివ్ ఓకే. సబ్జెక్ట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ అకాడమిక్ సబ్జెక్ట్ సంబంధించిన మాక్సిమం మార్క్స్ వచ్చి 20 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ పార్ట్స్ 4 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం 4 సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకు ప్రతి పార్ట్ కి మాక్సిమం మార్క్స్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో 5 5 5 5. నెక్స్ట్ అడిషనల్ సబ్జెక్ట్ సెక్షన్ లో సో మాక్సిమం మార్క్స్ 20 అండ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసి 1 కాబట్టి మనం ఇక్కడ 20 ఇవ్వాలి. సో 20 మాక్సిమం అండ్ ఈచ్ పార్ట్ కి మార్క్స్ ని అన్ని యాడ్ చేస్తే మనకు 20కి మ్యాచ్ కావాలి. నెక్స్ట్ కో స్కాలర్షిప్ సబ్జెక్ట్ కి వచ్చేసి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ తీసుకుంటే 1 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనము 20 ఇవ్వాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనము
సేవ్ ఎగ్జామ్ అంటాం. అన్నప్పుడు ఇలా మనకు సేవ్ అవుతూ ఉంటుంది.